అంటే మరి ఏమి ఇవ్వలేనప్పుడు నిన్నెందుకు పూజ చేయాలి, నిన్నెందుకు మాకు పూజల్లో పెద్ద మీకు గొప్ప స్థానాన్ని ఇచ్చారు ఎందుకు అన్నట్టు వేదాంతం చెప్పే కథ చెబుతున్నా. అందుకని ఆయన అన్నాడు, నేను నీకు మొత్తం ఇవ్వలేనురా నాయన అన్నాడు. ఎందుకని అంటే నువ్వు నాలాగా తింటల్లా, నాలాగా ఉంటల్లా, నేను నీకు ఎలా ఇవ్వగలను? నువ్వు నాతో పాటు తిను, నేను ఫ్రూట్స్ తింటా, నువ్వు తిను, నేను వెజిటబుల్స్ తింటా, నువ్వు తినవు, నీకు పన్నీరు బిర్యానీలు వేస్తే అవి కావాలి, ఇవన్నీ తినే నీకు నేను నీకు అన్ని తినొచ్చి స్వామి నాకు అరిగించమంటే నేను ఎందుకు చేయాలి? నీ పని నువ్వు చేయాలి కదా. నువ్వు నీ పని చేసి అవ్వకపోతే అప్పుడు నేను తప్పితే నీకు డైరెక్ట్గా నీ హెల్త్ని మొత్తం భూమి అని నీ హెల్త్ బాగు చేస్తే ఇంకా చేస్తే ఇంకా నువ్వు సోమరిపోతు అవుతావు. ఒకవేళ నాకు నేను చేయగలిగినా నువ్వు సోమరిపోతు అవుతావు, అందుకని నేను చేయను. నిజమే అది. అంటే అప్పుడు వాళ్ళు అడిగారు, నిజమేనండి మీరు చెప్పింది, మరి అలాంటప్పుడు మిమ్మల్ని పూజ చేయమని ఎందుకు చెప్పారు? అసలు మేము రోజు చూసి దండం పెట్టమంటున్నారు, ఎందుకు చేయాలి ఇవన్నీ అని అడిగాట. సూర్యుడు ఏం చెప్పాడంటే, నన్ను ఎందుకు చెప్పారంటే నేను ఎన్నో జనరేషన్స్కి అసలు ఈ సృష్టికే హెల్త్కి నేను రిప్రజెంటివ్ని. అవును. సో నన్ను రిప్రజెంట్ చేస్తున్నారు. హెల్త్ అంటే ఫస్ట్ సన్ను సూర్యుడు అని. కరెక్ట్. సో అందుకని నాకు అంత పెద్ద బాధ్యత, అంటే ఇన్ని యుగాల పాటు నేను ఉండాలి కాబట్టి నేను ఉదయం నుంచి ఉదయం 6-6:30కు మొదలుపెట్టి సాయంత్రం 6-6:30 దాకా ప్రతిరోజు నేను వాకింగ్ చేస్తూనే ఉంటాను. అవును. నేను ప్రతిరోజు ఒక్కరోజు కూడా అరే వాళ్ళ మబ్బులు పట్టినాయి లేకపోతే ఇంకోటి వచ్చింది నేను రెస్ట్ తీసుకోను. డే మొత్తం నేను వాకింగ్ చేస్తూనే ఉంటా. అందుకని మా ఆవిడ పిల్లలు కూడా నేను పనిలో ఉంటానని ఆవిడ కూడా నాతో పాటు బయలుదేరి వాకింగ్ చేస్తుంది. సో అందుకని ఇప్పుడు నేనేం చెప్పదలుచుకున్నా నీకంటే, నువ్వు రోజు మొత్తం నాలాగా చేయలేవు, ఎందుకంటే నీకు చాలా పనులు, నాకు అదొక్కటే పని, నీకు చాలా పనులు. అందుకని నువ్వేం చేస్తావంటే రోజు మొత్తం, అందులో నువ్వు బతికేది కూడా అంటే మనిషి బతికేది కూడా 100 ఏళ్లే. నువ్వు రోజు మొత్తం వద్దు, రోజుకు 1 గంట వాకింగ్ చేయి, నీ గుండె బాగుంటుంది. ఎందుకంటే హృదయకారకో రవిహి, నీ గుండెకి నేనే కారకుణ్ణి. కరెక్ట్. కాబట్టి నీ గుండెను బాగు చేయాలంటే ముందు నువ్వు తిరగాలి. నువ్వు తిరిగితే లోపల నేను రిపేర్ చేసుకుంటా. లోపల రిపేర్ సెక్షన్ నాదే బాధ్యత. నేను రిపేర్ చేయాలంటే నువ్వు తిరగాలి. ఇప్పుడు డాక్టర్ వచ్చి ఆపరేషన్ చేయాలంటే గబగబా రాడు, దానికి ముందు కంపౌండర్లు వాళ్ళు వీళ్ళు వెళ్ళి సిజర్లు అవి ఇవి అన్నీ రెడీ చేసి స్ట్రక్చర్ పెట్టి ఎవ్రీథింగ్ రెడీ అంటే అప్పుడు డాక్టర్ పోయి చిన్న చిన్న పార్ట్లన్నీ కలిపి సర్జరీని సక్సెస్ఫుల్గా చేస్తాడు. నేను కూడా అంతే, నీ గుండెని నేనే కాపాడేది, కానీ దీన్ని కాపాడాలంటే చేయాల్సిన ప్రొసీజర్ అంతా నువ్వే చేయాలి. అంతే, అది నిజం. అది సో నువ్వు వాకింగ్ చేయి, నేను గుండెను బాగు చూసుకుంటా అని చెప్పి అందుకు సూర్యుడిని ఎగ్జాంపుల్గా చెప్పారు. అంతే తప్ప సూర్యుడు బాగలేదు, నీకు హార్ట్ ప్రాబ్లం వచ్చింది, నీకు సూర్యుడు బాగలేదు అంటే సూర్యుడు ఎందుకు బాగలేదంటే సూర్యుడిలాగా నువ్వు లేవు. అవును, గుర్తుపెట్టుకో. సూర్యుడు బాగలేదు, చంద్రుడు బాగలేదు అనే పదాలు జనరల్గా వాడకూడదు.